చుట్టూ ఎత్తైన కొండలు, ఎటు చూసినా పచ్చదనం. కొండల మధ్యన ఉరకలేస్తున్న గోదావరి నది. ఆ నదిపై తేలియాడుతూ నెమ్మదిగా నడుస్తున్న బోట్లు. ఆ బోట్ పై మన ప్రయాణం. ఆ ఊహే ఇంత బాగుంది కదా. ఊహే ఇంత బాగుంటే ప్రయాణం ఇంకా ఎంత హాయిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తూర్పు కనుమల్లో ఉండే గోదావరి నదిలో పాపికొండల అందాలను చూస్తూ చేసే విహారం పాపికొండల ప్రయాణం. బాహ్య ప్రపంచానికి దూరంగా, ప్రకృతుడికి దగ్గరగా 6 గంటల బోటుపై ప్రయాణం ఓ మధురానుభూతి. ఉరకలు పరుగుల జీవన ప్రయాణంలో సెల్ ఫోన్లతో హలో హలో అంటూ పరిగెత్తకుండా కుటుంబంతో సరదాగా గడుపుతూ గోదావరి పరవళ్లుపై తేలియాడుతూ పాపికొండలను తిలకిస్తూ సాగే ప్రయాణం వర్ణనాతీతం. మనసును ఆనందపరిచే ఆహ్లాదకర వాతావరణం. నలుదిక్కుల్లో ఎటువైపు చూసినా కనువిందు చేసే ప్రకృతి అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక అద్భుతమైన ప్రయాణం. అలలుగా పొంగి నురగలై పారుతూ ఉరకలెత్తే గోదావరిని చూస్తే ఏ మనసు పరవశించకుండా ఉండదు. అందాల గోదారమ్మను కనులారా వీక్షించి మనసారా ఆస్వాదించే అదృష్టం పాపికొండల ప్రయాణంతోనే సాధ్యం. నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న పాపికొండల పర్వత శ్రేణుల నడుమ హొయలొలుకుతూ వయ్యారాలు పోతూ సాగే నదీ ప్రవాహాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలు. కళ్లకు కనిపించే మనోహరమైన దృశ్యాలను చూస్తూ లాహిరి లాహిరి లాహిరిలో అంటూ బోటులో సాగే ప్రయాణం ప్రకృతి ప్రేమికులను పరవశింపచేసే విహారం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మొదలై 3 గంటల ప్రయాణం తర్వాత పేరంటాలపల్లి గ్రామంలో ఎక్కిన బోట్ కి బ్రేకులు పడతాయి. ఆ గ్రామంలోకి నడిచి వెళ్లి ఎత్తైన కొండలపై నుండి జారుబారే నీటిని తాగుతూ శ్రీరామకృష్ణ మునివాటంకు చేరుకుని పరమశివుణ్ణి దర్శించుకుని కొద్దిసేపు సేద తీరొచ్చు. వస్తూ వస్తూ గిరిజనులు తయారు చేసిన వెదురు అల్లికలను చేతపట్టి వెదురు బొంగులో తయారు చేసిన బొంగు చికెన్ రుచి చూసి తిరిగి బోట్ పైకి చేరి సేద తీరగానే మధ్యాహ్నం వేడివేడిగా భోజనం వచ్చేస్తుంది. కాసేపటి తర్వాత సాయంత్రం బోట్ లో యువకులు చేసే నృత్యాలు, విన్యాసాలను తిలకిస్తూ తిరిగి రేవు దగ్గరికి చేరుకోవచ్చు. అసలు ప్రయాణం ఎలా సాగిందో సమయం తెలియక ఒకంత ఆశ్చర్యానికి మనసు నిండా మధురాను స్మృతులతో నిండిపోవడం నమ్మసౌఖ్యం కానీ నిజం. గత నెల ప్రారంభమై ఏపీ, తెలంగాణ నుంచి టూర్ సాగుతోంది. బోట్ ట్రిప్లు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు మైమరిపించే పాపికొండల ప్రయాణం జీవితంలో ఒక్కసారి చేయాల్సిందే. పాపికొండల ప్రయాణంపై మీ అనుభూతిని కామెంట్ చేయండి.